విషయాలు చెప్తుందేమో లేదా రాబోయే బడ్జెట్లో ప్రజలకిచ్చిన 420 హామీలు 420 హామీలు ఏవైతున్నాయో ఈ ప్రభుత్వం మరి ఆ 420 హామీలు 6 గ్యారెంటీల గురించి ఏమైనా కొత్త విషయాలు చెబుతారేమో లేదా గత 15 నెలల పేలవమైన అట్టర్ ఫ్లాప్ పరిపాలన ఏదైతే ఉందో దాని గురించి ఏమైనా ప్రాయశ్చిత్తం చేసుకునే విధంగా ప్రసంగం ఉంటుందేమో గవర్నర్ గారిదని చెప్పి మేమందరం కూడా భావించినాం, ఆశించినాం. కానీ ఇది గవర్నర్ గారి ప్రసంగం లాగా లేదు. ఒక మాటలో చెప్పాలంటే గాంధీ భవన్లో కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్ లాగా ఉంది తప్ప గవర్నర్ గారి ప్రసంగం లాగా మాత్రం లేదు. పాపం పెద్ద ఆయన గవర్నర్ గారి నోటెంబడ కూడా చాలా అబద్ధాలు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో అబద్ధాలు, ఎన్నో అర్ధసత్యాలు, ఎన్నో అసత్యాలు కూడా పాపం వారి నోటెంబడ కూడా పలకాల్సి రావడం మేము కూడా బాధపడతా ఉన్నాం. కాంగ్రెస్ సర్కారు యొక్క ఘోర వైఫల్యం వల్ల ఈరోజు రాష్ట్రంలో రైతాంగం ఆందోళనలో ఉంది. ఒక్క కొత్త ప్రాజెక్టుకు ఇటుక కూడా పెట్టకుండా 1,62,000 కోట్ల అప్పు చేసినందుకు గవర్నర్ గారు ఏమైనా మందలిస్తారేమో రేవంత్ రెడ్డి గారిని అనుకుంటే మరి అక్కడ కూడా గాంధీ భవన్లో ఒక కార్యకర్త చేసే ప్రసంగం లాగా ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం సాగింది. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణలో మా పిల్లలకు అర్థమైంది నేను చెప్తే. ఈరోజు నిజానికి తెలంగాణలో ఉన్న పరిస్థితికి సావుడప్పు కొట్టాలి, కానీ పెళ్లిలో డీజే కొడతారు చూడు, ఆ డీజే కొట్టినట్టు ఈ ప్రసంగం డబ్బా కొడుతూ గవర్నర్ గారు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో ఉద్ధరించింది. ఏం ఉద్ధరించింది, ఎవరిని ఉద్ధరించింది? గవర్నమెంట్ రాసిచ్చిన స్క్రిప్ట్ లాగున్నది, టీఆర్ఎస్ మేనిఫెస్టో లాగున్నది, లేకపోతే టీఆర్ఎస్ కరపత్రం లాగున్నది అని చెప్పి చాలామంది సభ్యులు మాట్లాడారు. అధ్యక్ష, ఇది మనల్ని మనమే అగౌరవపరచుకోవడం, అపహాస్యం చేసుకోవడం. డెఫినెట్గా గవర్నమెంట్ రాసిచ్చినటువంటి స్క్రిప్టు మాత్రమే గవర్నర్ చదువుతారు. అధ్యక్ష, ఒక పదం కూడా అటు ఇటుగా చదవడానికి గవర్నర్ గారికి అధికారం లేదు. గవర్నర్ యాజ్ అ కాన్స్టిట్యూషనల్ హెడ్ ఈ రిప్రజెంట్స్ ది క్యాబినెట్ ఆఫ్ ద స్టేట్. అధ్యక్ష, రాష్ట్ర స్థాయిలో అయినా దేశ స్థాయిలో ప్రెసిడెంట్ గారు అయినా గీతారెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, చిన్నారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ క్యాబినెట్ మంత్రులుగా పనిచేసిన. అధ్యక్ష, ప్రతిసారి గవర్నర్ స్పీచ్ను క్యాబినెట్ ఆమోదించిన తర్వాతనే, క్యాబినెట్ ఆమోదించిన స్పీచ్ని మాత్రమే గవర్నర్ చదువుతారు. అధ్యక్ష, రెండో పాయింట్ కూడా, ఈరోజు డెఫినెట్గా అధికారంలో ఉన్నది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ యొక్క ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. డెఫినెట్గా టీఆర్ఎస్ ఎలక్షన్ మేనిఫెస్టోనే గవర్నర్ స్పీచ్ ప్రతిబింబిస్తుంది. అధ్యక్ష, ప్రతిబింబించకపోతేనే తప్పు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయితే పాపులర్ మ్యాండేట్తో గవర్నమెంట్ అవుతుందో డెఫినెట్గా ఆ పార్టీ యొక్క ఆలోచనలు, పార్టీ యొక్క విధానాలు, పార్టీ ముసాయిదా, పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోనే గవర్నర్ చెప్పాల్సి ఉంటుంది. అధ్యక్ష, చెప్పకపోతేనే అన్డెమోక్రాటిక్, చెప్తేనే డెమోక్రాటిక్. ఇదేదో కొంతమంది మధ్యలో వచ్చిన పండితులు తయారు చేసిన ముచ్చట. అధ్యక్ష, కానీ డెమోక్రసీ పూర్తి స్థాయిలో పరిడవిలాన్ అంటే ఏ పార్టీ అయితే ప్రజల్లోకి పోయి ఓట్లు అడుగుతుందో ఆ పార్టీ ప్రభుత్వంగా రూపాంతరం చెందిన తర్వాత ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ప్రభుత్వ కార్యక్రమాలుగా అమలు జరిగి తీరాలి. అధ్యక్ష, దట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ద డెమోక్రసీ. ఇప్పటికైనా ఈ పద్ధతి మార్చితే మంచిదని చెప్పి గౌరవ సభ్యులకు నా సూచన. అధ్యక్ష.